ఎవరైనా పాపం ఆర్టీఏ సభ్యుడట రావుల మురళి అట ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైందట. నా ఒక్కడివే దాదాపు 6,000 కాల్స్ విన్నారంటున్నా ఆయన. నిన్న విచారణకు హాజరైన ట్యాపింగ్ కేసులో నీ ఫోన్ ట్యాప్ అయిందని ఆయనకు నోటీస్ ఇస్తే వెళ్ళి విచారణకు హాజరైందట మురళి గారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతున్నది. తాజాగా మహబాద్ జిల్లా కే సముద్రానికి చెందిన రోడ్ ట్రాన్స్పోర్ట్ జిల్లా అథారిటీ ఆర్టీఏ సభ్యుడు రావుల మురళి విచారణకు హాజరైందట. ఈ సందర్భంగా ఆయన ఫోన్కు సంబంధించిన 6,000 కాల్స్ విన్నట్లు విచారణ అధికారులు తెలపడంతో మురళి ఆశ్చర్యానికి గురైనట. 6,000 కాల్స్ విన్నరట ఆయన. 6,000. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి అనుచరుడైన రావుల మురళికి గత నెల 24వ తేదీన పోలీసులు నోటీసు జారీ చేసిరట. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆయన విచారణకు వచ్చారు. అనంతరం మురళి మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్కు వచ్చి వెళ్లిన 6,000 కాల్స్ను ట్యాప్ చేసి విన్నట్లు అధికారులు రికార్డులు చూపించారట. ఇది విని షాక్ అయిన వేం నరేందర్ రెడ్డితో ఉన్న సంబంధంపై అధికారులు ప్రశ్నించగా చిన్నప్పటి నుంచే ఆయనతో పరిచయం ఉందని, ఆయన అనుచరుడుగానే కొనసాగుతున్నానని చెప్పినట మురళి. ఇక్కడ లింక్ ఏంది? వేం నరేందర్ రెడ్డికి మురళి అనుచరుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి అధ్యక్షుడికి దగ్గరి వ్యక్తి, అన్ని వ్యవహారాలు ఫైనాన్షియల్ వ్యవహారాలు చూసే వ్యక్తి వేం నరేందర్ రెడ్డి. సో కాబట్టి ఈ లింకులో భాగంగా మురళి రేవంత్ రెడ్డి ఈ లింక్లో ఆయన ఎక్కువ ఫోన్లు ట్యాప్ చేసినట్టున్నారు. అంటే ఎక్కడెక్కడ మాట్లాడుతున్నారు, పైసలు ఎట్లా తెస్తున్నారు, ఎటు పోతున్నాయి, ఏం చేస్తున్నారు. సో ఈ కోణంలో ఆయన ఫోన్ కూడా విచారణలో భాగంగా పెట్టారు. అదే అంతే. లేకపోతే ఇక్కడ వేం నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఇక్కడ లింక్ లేకపోతే ఈయన ఇన్ని ఫోన్స్ వినరు కదా. ఎందుకంటే అప్పుడు ఆయన మెయిన్ లీడర్గా రేవంత్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఆయన ద్వారా అనేటువంటి బలంగా ఉన్నప్పుడు ఈ మొత్తం వ్యవహారం జరిగింది. ఇంకా ఆ లింక్ చూస్తే అందరివి అదే పని చేసి ఉంటారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే. మరి కేసు ఏది ఇంతవరకు ఎవరు అరెస్ట్ అయ్యిండు, ఏం కథ, ఎవరైనా ఇంతవరకు యాక్షన్ తీసుకున్నారా?